పాక్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేపట్టింది. ఇస్లామాబాద్, లాహోర్లో పేలుళ్లతో పాక్ వణికిపోయింది. నూర్ ఖాన్, రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. బాలిస్టిక్ మిసైల్స్ తో భారత్ దాడి చేసింది. దీంతో పాక్ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. అయితే పాక్ మిసైల్స్ ను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చివేసింది. డ్రోన్ దాడులకు దిగిన పాక్ పై భారత్ ఊహించని విధంగా క్షిపణి దాడులు చేసింది. ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసింది భారత్. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో సహా పంజాబ్ ప్రావిన్స్ చక్వాలాలోని PIF మురీద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని PIF రఫీక్ ఎయిర్ బేస్లపై మిసైల్స్ దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది. ఈ దాడులను పాక్ సైన్యం సైతం ధృవీకరించింది. దాడుల తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు LOC వెంట సాధారణ పౌరులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పికొట్టడంతో పాటు ప్రతీకార దాడులతో పాక్కు బుద్ధి చెబుతోంది. పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు దిగిన పాకిస్తాన్ కు గట్టిగా బదులిచ్చింది. పాకిస్తాన్ వదిలిన డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియా ఇప్పుడు పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇవాళ వేకోజామున 3 గంటల ప్రాంతంలో భారత్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. భారత్తో పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తోంది. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విమానాలు రద్దు చేసుకుంది. పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేస్తోంది. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో పేలుళ్లు జరిపింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు కూడా భారత్ జరిపింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసింది. మొత్తం ఈ 3 ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇక భారత్ దాడితో పాక్ ఎయిర్ స్పేస్ ను మూసివేశారు. అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్ 3 ఎయిర్ బేస్లపై దాడులు జరిగినట్లు ప్రకటించింది పాక్ ఆర్మీ. ఇవాళ తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అన్ని రకాల విమానాలను రద్దు చేసింది. మరోవైపు పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు వినపడటంతో వారంతా నివాసాలను వదిలి రోడ్లపైకి వచ్చారు. కంటిన్యూస్ గా నిన్న రాత్రి నుంచి కూడా ఇటు ఏదైతే డ్రోన్లను పంపిస్తూ ఉందో, డ్రోన్లతో అటాక్ చేస్తుందో పాకిస్తాన్, వాటన్నిటిని కూడా భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. వాటిని తిప్పికొట్టడమే కాకుండా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ ఉగ్ర స్థావరాలు, అలాగే కీలకమైనటువంటి ప్రాంతాలు, 3 ఎయిర్ బేస్లను సైతం భారత ఆర్మీ పూర్తిగా అక్కడ మట్టుబెట్టిన పరిస్థితి. అక్కడ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. కంటిన్యూస్ గా భారత్ జరుపుతున్నటువంటి వైమానిక దాడులతో పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా బాంబుల మూతతోటి దద్దరిల్లుతోంది. మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడెక్కడ అంటే ఏ ఎయిర్ బేస్లలో భారత్ దాడులు జరిపిందో మనం క్లియర్ గా కూడా చూస్తున్నాం. ఈ 3 ఎయిర్ బేస్లతో పాటు కొన్ని ఉగ్ర స్థావరాలు, అలాగే పాకిస్తాన్లోని కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా బాంబు దాడులు చేసింది భారత్. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. భారత సత్తా ఏంటో ఈ పాటికే పాకిస్తాన్ కు అర్థమైంది. మరోవైపు పాకిస్తాన్ కూడా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. మాటి మాటికి కవ్వింపు చర్యలకు దిగుతోంది. సరిహద్దు వెంట రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. వాటిని సైతం భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది.